వచ్చేమో అంటే ఒక గొప్ప సువార్త ప్రకటించడానికి వచ్చేమండి. ఏంటి సువార్త అంటే, నశించిన దానిని వెతుకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా నశించిపోతున్నారు. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెతుకు రక్షించడానికి మనిషి కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమనుకుంటారంటే బతకాలి 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 అనుకుంటారు. ఎంత బతికినా దేనికోసం అంటే ఈ శరీరం కోసమే. ఈ శరీరం మనకు శాశ్వతమేనండి. 150 సంవత్సరములు నేను బతుకుతానని ఎవరైనా చెప్పగలరా? 100 ఎప్పుడైనా సరే కూడా మరణించాలిదే. మన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదండి. ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంది. మరి ఈ ఆత్మ నశించిపోతుంది. ఈ ఆత్మకు రక్షణ కావాలి. మనం రోడ్డు మీదకి వచ్చామంటే చెప్పుల రక్షణ ఉంటుంది, వస్త్రాల రక్షణ ఉంటాయి, మరి ఊర్లకి గ్రామాలకి పోలీసు వాళ్ళు రక్షణ ఉంటారు. కానీ నీలోని నాలోనూ ఆత్మ ఉంది. మరి ఈ ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మ రక్షణ కావాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువు నమ్ముకోవాలి. యేసు ప్రభువు నమ్ముకుంటే రక్షణ వస్తుంది. అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చును అని ఉంది. ప్రతి మనిషిలో కూడా పాపం ఉందండి. నాలో ఏ పాపము లేదు అని ఎవరైనా చెప్పగలరా అంటే చెప్పలేరు. మన విస్తారమైన సబ్బుతో మన శరీరాన్ని కడుక్కొని మురిగిపోద్దు కానీ పాపం పోదు. ఒక మనిషి చనిపోయాడు అనుకో, మనం ఏమంటాం, అయ్యో పాపం మంచి మనిషి చనిపోయాడే, ఈ ఆత్మకు శాంతి కలుగును గాక అంటాం. మరి పాపం పోతే కానీ ఆత్మ శాంతి అవదు. మరి పాపం పోవాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలి. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, సర్వ మానవుడి కోసం ప్రాణం పెట్టాడు. అటు తర్వాత ముచ్చింజేడి తిరిగి లేచి ఆయన ఏమన్నాడంటే, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం ఒకటి శుద్ధం చేయుచున్నానని ఆయన ఆరోహణం అయ్యాడు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఆయన ఏమన్నాడంటే, నేను అక్కడ ఉంటానేమో మీరు అక్కడ ఉంటారు, మీ కొరకు స్థలం ఒకటి సిద్ధం చేయుచున్నాను. ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ఈరోజు విశ్రాంతి కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం రకరకాలుగా తిరుగుతున్నాం. టీవీలో వచ్చే జబర్దస్తేనో, ఒక సినిమానో, ఒక విగ్మిషనో, ప్రతి దానికోసం సంతోషం కోసం ఎదుగుతున్నాం. మరి నిజమైన సంతోషం, ఆనందం ఎక్కడుందో తెలుసండి? క్రీస్తు యేసు దగ్గర ఉంది. అవును, నిజమేనండి, క్రీస్తు యేసు దగ్గర ఉంది. మరి ఈ మాటలు మేము చెప్తున్నామంటే మాది ఈ ఊరు కాదు, ఈ జిల్లా కాదు, స్టేట్ కాదండి, మాది ఏలూరు. మరి ఒకప్పుడు నేను కూడా భయంకరమైన కుర్రోలతో తిరిగి, తాగి, సినిమాలకు వెళ్ళి, కొట్టడానికి వెళ్ళి, దొంగతనానికి వెళ్ళి, ఒక మనిషిని చంపడానికి కూడా వెళ్ళాను. అంత దుర్మార్గు నేను. నా తల్లి ఏమందంటే, నా కడుపులో ఎందుకు పుట్టారో, బయటకు పోరా, ఇటైనా పోరా, పూరిట్లోనే చంపేద్దాను అనుకునేది. అంత దుర్మార్గుని. అలాంటి నన్ను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా బతుకు మారింది. యేసును నమ్మి నష్టపోయారు, చెడిపోయారు అని చరిత్రలో ఎక్కడా లేదండి. ఆయన నమ్మి నక్సలైట్లు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు. ఎందుకంటే ఇందులో లేనిది అందులో ఉంది కాబట్టి. నేను బైబిల్ చింపేశాను, పత్రిక చింపేశాను, కానీ యేసయ్య నేను నమ్మాను. ఇప్పుడు నాకు ఒంట్లో బాగలేదు, హాయ్ తెచ్చిన డాక్టర్ గారు ఉన్నారు, హాయ్ డాక్టర్ గారు అంటే నా రోగం తగ్గిపోతా? తగ్గదు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలాగే మనిషి దగ్గర మనిషి వెళ్తున్నాం కానీ మనిషి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. మరి నేను చెప్తున్నాను, మీ దగ్గరలో ఎక్కడైనా చర్చ్ ఉంటే కనుక